అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2014 సంవత్సరంలో కూడా జూలై మాసం నుంచి 10-11 నెల వరకు కూడా నవంబర్ 11 నెల 11వ నెల వరకు కూడా ఇట్లనే వర్షమానాలు జరిగినాయి. అయితే అదే సమస్య ఇప్పుడు కూడా తలెత్తింది. ఇప్పుడు ఇది 2024 సంవత్సరంలో జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్షమానాలు జరుగుతున్నాయి. కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిందంటే ఇట్లా జరగకూడదు, ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగాల 5:30కే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని, సరే ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముట్టించుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొడ్రాయి దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి. అది ఊర్లో జరుగుతున్న విషయం అండి. అట్లా ఒకరి తర్వాత ఒకరు ఇది ఇట్లనే జరుగుతుంది. ఒకరి దినాలు వెళ్ళక ముందుకే మరొకరు ఇట్లా చాలా మంది, కనీసం ఒక 20 మెంబర్స్ దాకా, ఒక 20 మంది దాకా చనిపోయారండి. ఇది ఏమండి ఇంకోటి ఏంటంటే 2014 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందండి. సేమ్ టైం 2014 జూలై నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా ఇట్లనే జరిగింది. అయితే అదే సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మన అమ్మనబోలు గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మన గ్రామం మనం మొత్తం పొద్దుగాల వదిలేసి ఊరికి చల్లకుండా నిప్పు రాజేయకుండా వెళ్ళి మనం ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని ఏదో ఎవరి శక్తి మేరకు వాళ్ళు వంట చేసుకొని తిని రావాలని చెప్పారండి. నా పేరు అరుణాబాయ్. ఇప్పుడు 2-3 నెలల బట్టి ఒకళ్ళ దినాలు వెళ్ళే వరకు ఒకళ్ళ దినాలు చచ్చిపోయి ఇంటికి రాగానే ఇంకొకళ్ళు చచ్చిపోతుండ్రు. ఇక వయసు వాళ్ళే నిన్న ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండు, వయసు పిల్లగాడే. 5 రోజులు అవుతుంది. ఒక పిల్లగాడు దినాలకు సాకలోళ్ళ దినాలకే పోయిండు. ఆ దినాల అన్నం తిన్నాడు, ఇంటికి పోయిండు, గుండె నొప్పి లేచి ఆయన చచ్చిపోయిండు. ఒకళ్ళ దినాలు వెళ్ళంగానే ఒకళ్ళు చచ్చిపోతుండ్రు అని పెద్దలందరూ నిర్ణయించి ఈ చెట్ల కిందకి ఊరు ఇడిచిపెట్టాలని ఇక రాత్రి 5 గంటల నుంచే వచ్చి ఇక చెట్ల కింద వండుకొని ఇక తిని ఉంటాను. అందరూ ప్రతి ఇంటికి ముసలోళ్ళను కూడా ఆటో కట్టుకొని బండ్ల మీద తీసుకొని వచ్చి వండుకొని తిని ఉంటాను అన్నట్టు. అన్ని కులాలు, తురుకోళ్ళు, అందరు కూడా, ముస్లిం కూడా ఇలా శుక్రవారం నమాజ్ చదవాలి అని అన్నోళ్ళని కూడా అట్లా ఎట్లుంటది మన ఊరోళ్ళం కదా అని అందరూ వచ్చి చెట్ల కిందనే ఉన్నారు. ఇట్లా దీంతో 3 సార్లు అయింది. అట్లా 10-20 ఏళ్ళ కింద ఒకసారి అయింది. మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాల కింద ఒకసారి అయింది, 25 సంవత్సరాల కింద ఒకసారి అయింది. ఇట్లనే వయసు వాళ్ళు చచ్చిపోతుండ్రని ఇక అందరూ సర్పంచ్ గాని ఇంటి ఎంపీటీసీ గాని అందరూ నిర్ణయించి, ఊరి పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ గ్రామం చనిపోతారనే ఏం చేతవాడి గీతవాడు ఏం లేదు కానీ వయసు వాళ్ళే చచ్చిపోతుండ్రు. ఎందుకు ఊరికి ఏమైనా కీడు వచ్చిందా ఏంది అని అనుకొని గంతే. పంతులను అడిగితే సరే మీ ఇష్టం పోయి రానంటే సరే అని వచ్చినాం అంతే. మటన్ తింటోళ్ళు మటన్, చికెన్ తింటోళ్ళు చికెన్, మందు తాగేటోళ్ళు మందు, ముసలోళ్ళు ముడిగోళ్ళు ఎవరు చేతగానోళ్ళమైనా వచ్చి ఇట్లా కూర్చొని వండుకొని తిని ఇక సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇంటికి పోయి ఇల్లు ముంగిలి కొంచెం శుద్ధి చేసుకొని మళ్ళా స్నానాలు చేసి మళ్ళీ వండుకొని తినొచ్చు అని అట్లా ఆ ఉద్దేశం మీద వచ్చిండ్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.